ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేళన చేస్తూ విమర్శలు చేస్తున్న ద్వారంపూడిని కాకినాడ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ₹1 కూడా తీసుకురాలేదని తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ ఆరోపించారు. ద్వారంపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మత్స్యకారులు ఉన్నారని, మత్స్యకారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ద్వారంపూడి మాట్లాడడం సరికాదని, ప్రపంచం గర్వించదగ్గ జాతి మత్స్యకార జాతి అని, భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టి పోరాడిన చరిత్ర గల మత్స్యకార జాతిపై అవినీతి, అధికార ధనబదంతో మత్స్యకార జాతిని హేళన చేస్తూ విమర్శలు చేస్తున్నాడని, మత్స్యకారుల జాతిని అవహేళన చేస్తూ విమర్శలు చేసిన ద్వారంపూడికి రాబోయే కాలంలో మత్స్యకారులు సత్తా ఏమిటో చూపించి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అనంతరం మల్లిపూడి వీరు మాట్లాడుతూ కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతిని, భూ కబ్జాలను, దోపిడీలపై పోరాటం చేస్తున్న వనమాడి కొండబాబును అవహేళన చేస్తూ విమర్శలు చేయడం ద్వారంపూడికి తగదని, టీడీఆర్ బాండ్ల పేరుతో 500 కోట్ల రూపాయలతో చేసి కేవలం 2 కోట్లతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ప్రగల్భాలు పలుకుతున్నాడని, ద్వారంపూడి దోపిడీపై కొండబాబు ప్రశ్నిస్తే గాని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే చెప్పడం జరిగిందని తెలిపారు. ఎప్పుడు చూసినా తమ నాయకుడు కొండబాబు చదువుపై ద్వారంపూడి విమర్శలు చేయడం సభ్యత కాదన్నారు. ద్వారంపూడికి ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ద్వారంపూడి టీం క్లీన్ స్లిప్ అవుతుందని, మరోసారి కొండబాబును విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో ఎరిపిల్లి రాము, చోడుపల్లి సతీష్, సంఘాని నాగేశ్వరరావు, మూగురాజు, తుమ్మల కొండలరావు, మల్లాడి చిన్ని, సేరు శ్రీను, కర్రి రాజారావు, సంఘాని నాగూర్, గద్దెపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు దేశం గర్వించదగ్గ జాతి. ఈవేళ ఆయన జాతి కోసం మనం మాట్లాడడం కానీ ఆయన జాతిలో ఆయన తిట్టుకుంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి వాడు మా జాతిలో ఉన్నాడు ఎట్లా బాబు అని మొత్తం పరువు తీసేస్తున్నాడు, మా జాతి పరువు అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తిట్టుకుంటున్నారు. మా జాతి దేశం గర్వించదగ్గ జాతి. ప్రపంచంలో అందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి వనరుల ద్వారా వచ్చినటువంటి సంపదని తో ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు కూడా ఇదైతే మా జాతి ఈ భూమిని వదిలి సముద్రంలోనికి ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళి ఏదైతే వ్యవసాయ రైతు ఇక్కడ పొలాలని పంటలను ఎలా పండిస్తాడో సముద్రంలో ఉన్న మత్స్య సంపదను పండించి తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారంగా పెడుతున్నటువంటి జాతి మా జాతి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం తీసుకొచ్చే జాతి మాది. అంతేకాదు ఇక్కడ మన కాకినాడలో దేశంలోనే గర్వించదగ్గ మరి ఎంఎస్ఎన్ చారిటీస్ ఆనాడు నాయకర్ గారు కట్టినటువంటి విద్యాలయం అనేక ఎన్నో చెప్పుకుంటూ పోతే అనేక ప్రముఖ దేవాలయాలు మా జాతి నాయకులు కట్టినటువంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అలాంటి జాతి ఎవరిని ఎప్పుడు జాతిని విమర్శించాలనే ఆలోచన మాది కాదు, కానీ జాతి కోసం ఇస్తే కాబట్టి మా జాతి గొప్ప చెప్పుకోవాలనే ఆలోచన కూడా మాకు లేదు. కానీ 40 లక్షల మంది ఈ రాష్ట్రంలో జనం ఉన్నటువంటి మా జాతిలో కూడా అరుదు నాయకులు. అరుదుగా ఉన్నటువంటి ఆనిముత్యాల్లో ఒక ఆనిముత్యం కొండబాబు గారు. అనేక సార్లు ఆయన అక్రమాల కోసం మాట్లాడాం. ఎన్నో అక్రమాలను అడ్డుకోవడం జరిగింది. మడడువుల్లో కానీ అదేవిధంగా కుంభాసాగర్ రేవుని 30 కోట్లు అమ్మేసినటువంటి విషయంలో కానీ అనేక కేసులు పడుతూ కేసులు వేసిన సంగతులు కూడా ఉన్నాయి. ఆయనకు ఒకే ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. ఒకటి, ఈ కాకినాడ అభివృద్ధి నువ్వు చేసావా మా కొండబాబు గారు చేశారా? పబ్లిక్లో ఎక్కడైనా కూర్చుందాం, మీరు రెడీ అయితే మేము రెడీ, మా ప్రెసిడెంట్ గారు మేము కూడా రెడీ. మీరు మా ఛాలెంజ్ స్వీకరించేటట్లయితే కొండబాబు గారు ఇంకా రారు. ఆయన చాలాసార్లు ఛాలెంజ్లు చేశారు, మీరు స్వీకరించలేకపోయారు. ఇప్పటికైనా మీకు దమ్ముంటే మా ఛాలెంజ్ స్వీకరించండి. మా ప్రెసిడెంట్ గారు మేము ముఖ్యమైన 4-5 వస్తాం, చర్చించడానికి రెడీనా అని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చందాలపై కొండబాబు గారు ఎక్కడైనా ఏదైనా గుళ్ళు నిర్మాణం చేసినప్పుడు చందాలు వసూలు చేశారనే విషయం మీద మీకు దమ్ముంటే రేపే కూర్చుందాం. నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాను, నిరూపించండి.
మేము వచ్చి కూర్చుంటాం. ప్లేస్ మీరు చెప్పిన ఒకటే, కావాలంటే మేమైనా చెప్తాం. ఎక్కడైనా ఎనీవన్ రెడీ? చంద్రశేఖర్ రెడ్డి మా ఛాలెంజ్ స్వీకరించాలని కోరుకుంటూ, ఈరోజు మా కొండబాబు గారు అనమాట వెంకటేశ్వరరావు కొండబాబు గారు మిమ్మల్ని సూటిగా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. కానీ ఏ రోజు కూడా ఆ ప్రెస్ మీట్లకి సమాధానం చెప్పకుండా ఆయన అడిగిన ప్రశ్నలకి ఎప్పుడు ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం మీరు చెప్పలేదు. డొంక తిరుగుడుగా మీరేదో అంటే గట్టిగా చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో అంటే ఆ కొండబాబు గారు అడిగే ప్రశ్న ఒకటి, మీరు చెప్పే ప్రశ్న ఒకటి. ఎప్పుడూ కూడా ఆయనకు సూటిగా ఒక ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారు. అలాగే మరి మా కొండబాబు గారు ఇవాళ కాకినాడలో జరుగుతున్న అవినీతి కోసం, అలాగే భూ కబ్జాల కోసం, అలాగే ఇసుక మాఫియా కోసం, అలాగే దొంగ ఓట్ల కోసం కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మీరు గమనించారో లేదో మీ ఫేస్లో ఒక చేంజ్ వచ్చింది. మీరు చాలా ప్రెస్ మీట్లు ఇచ్చారు. నిన్న ప్రెస్ మీట్ మాత్రం మీరు ఒకసారి గమనించుకోండి, మీ పని అయిపోయింది. మీ ఫేస్లో డిఫరెన్స్ వచ్చేసింది. ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియక ఏదేదో మాట్లాడేసి ఈవేళ మరి ఈరోజు అడ్డంగా దొరికిపోయారు. ఈవేళ మీరు టోటల్గా కూడా ఈవేళ కాకినాడ ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. ఏముండయ్యా, ఎవరైనా ఇంట్లో పూజ చేసుకుంటే పక్కింటి వాళ్ళని పిలుస్తాం, అమ్మ పూజ జరుగుతుంది రండి. మరి కాకినాడలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక గుడిని నిర్మించాలని చెప్పేసి ఏదో మీరు ప్రయత్నించారు, ఒక గుడి నిర్మించారు. ఒక రోజేమో ఆ వేళ ప్రెస్ మీట్లో పెట్టి కాకినాడ మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్లు వచ్చినాయని, అలాగే మరి ఇంకో 2 కోట్లు మా కుటుంబం ఖర్చులతో నిర్మిస్తున్నామని చెప్పి మీరు ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పారు. మరి నిన్న కాక మొన్న జస్ట్ ఒక 4 రోజుల క్రితం మళ్ళీ ప్రెస్ మీట్లో ఈ 4 కోట్లు కూడా నా సొంత మా కుటుంబం యొక్క ఖర్చులతోనే నిర్మిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఇది? ఒక రోజు ఒక మాట అంటే ఒక మాట నిలకడ ఉండదా సార్ మీకు? అంటే కాకినాడ ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నారా? మీరేం చెప్తే అది వినేయడానికి? కాకినాడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు మొన్న వెంకటేశ్వర గుడిని ఏ విధంగా అయితే నిర్మించారో, అలాగే మీ ఐశ్వర్యాలో ఏ విధంగా అయితే పూజలు చేశారో, అలాగే మన ఆర్ఎంసీ గ్రౌండ్లో ఏ విధంగా అయితే పూజలు చేశారో కూడా ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా వివరంగా తెలుసు. మీకు భయపడి మీ యొక్క జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు రావట్లేదు సార్. అతి త్వరలో ఎలక్షన్ కూడా వస్తుంది. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా క్లీన్ స్వీప్ అయిపోతుంది సార్. మీరు తెలుసుకోవటం లేదు. ఎందుకంటే అధికార మదంతో మీకు కళ్ళు బయర్లు గమ్మినేసి, దానివల్ల ఏంటంటే మీకు కనబట్టలా మీ పక్కన ఏం జరుగుతుందో, మీ వెనకాల ఏం జరుగుతుందో. మీ తపట్ల బ్యాచ్ ఉంది కదా మీ వెనకాల, ఈ తపట్ల బ్యాచ్లో మీకు కళ్ళు కనిపించట్లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు మొన్న సురేష్ నగర్ పార్క్ని ఎవరికో అమ్మేశారు. 160 కోట్లు తీసుకొచ్చారు. ఐశ్వర్యగాండ్లో పూజలు జరిపారు. మొన్నేమో దుమ్ములపేట